ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. తాడేపల్లి పట్టణంలో సీతారామం ఘాట్ సమీపంలో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మీద గత కొన్ని రోజులుగా వాచిపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా రాత్రి మేము మా పోలీసు టీము రైడ్ చేయగా పుష్కర్ ఘాట్ సీతారామం పుష్కర్ ఘాట్ సమీపంలో ముగ్గురు వ్యక్తుల్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. వాళ్ళు బండిరెడ్డి నందు, బండిరెడ్డి అఖిల్, అవధూతల భార్గవ్, ఈ ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ అధీనంలో నుంచి గంజాయి సుమారు కేజీ 600 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేజీ 600 గ్రాములు కూడా ప్యాకెట్స్ రూపంలో ఉన్నాయి. ఒక్కో ప్యాకెట్ 11 గ్రాములు 12 గ్రాములు ఆ విధంగా ఉంది. మొత్తం వెయిట్ చూస్తే కేజీ 600 గ్రాములుగా ఉంది. ఇది వీళ్ళు ఒక్కో ప్యాకెట్ని వీళ్ళు వైజాగ్ సమీపం నుంచి తీసుకొస్తున్నారు. వైజాగ్ దగ్గర ఫారెస్ట్లో అక్కడ నుంచి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి ఇక్కడ ప్యాకెట్స్ రూపంలో 10 గ్రాములు 11 గ్రాములుగా అట్లా ప్యాకెట్ తయారు చేసి ఒక్కో ప్యాకెట్ని 500కి ఇస్తున్నారు. ఈ సమాచారం మీద గత కొన్ని రోజులుగా దీని మీద వాళ్ళని పక్కా సమాచారంతో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముగ్గురు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో హాజరుపరుస్తాము. గంజాయి సమాచారం ప్రజలందరూ కూడా దీని పట్ల సమాచారం కానీ మాకు పోలీసులకు ఇవ్వగలిగితే పూర్తిగా ఈ గంజాయిని రూపుమాపేందుకు ప్రజలు సహకరించినట్టు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇందులో వీళ్ళు ముగ్గురు కూడా హ్యాబిచువల్సే. గతంలో ఇందులో నందు అనే అతనికి, భార్గవ్ అనే అతనికి విజయవాడ, వైజాగ్ ఏరియాల్లో కూడా కేసులు ఉన్నాయి. వీళ్ళ మీద నేర చరిత్ర ఉంది. సేమ్ గంజాయి కేసులే ఉన్నాయి. ఇందులో ఒక అతను మాత్రం అఖిల్ అనే మాత్రం ఫస్ట్ కేసు. మహానాడు ముగ్గురు కూడా మహానాడు వ్యక్తులు తాడేపల్లి హెడ్ క్వార్టర్.